వరుణకి రంగులంటే చాలా ఇష్టం. కాని తను ఉండే ఊరు నిరాసపురం. అక్కడ అంతా బూడిద రంగులో ఉండేది. ఇల్లు, చెట్లు, చివరకు ఆకాశం కూడా. వరుణ ప్రతిరోజు తన పెయింటింగ్ బాక్స్ తెరిచి, ఊరిని రంగులతో నింపాలని కలలు కనేది. తన స్నేహితుడు కిరణ్ మాత్రం, ఇది నిరాసపురం, ఇక్కడ కలలు ఉండవు అనేవాడు. ఒక రోజు వరుణ తన కిటికీ నుండి బయట చూస్తున్నప్పుడు, బూడిద రంగులో మెరుస్తున్న ఒక వస్తువు కనపడింది. అది ఒక చిన్న, పాత, విరిగిన రంగుల సీసా. వరుణ ఆ సీసాను తీసుకుని, లోపల ఏముందో చూడాలని ప్రయత్నించింది. సీసా ఖాళీగా ఉంది, కాని అందులోంచి ఒక మెరిసే నీలిరంగు బిందువు బయటికి వచ్చింది. ఆ బిందువు గాలిలో తేలుతూ వెళ్ళి, పక్కనే ఉన్న బూడిద రంగు కుర్చీపై పడింది. టాప్! వెంటనే ఆ కుర్చీ అందమైన నీలి రంగులోకి మారిపోయింది. వరుణకి చాలా సంతోషం వేసింది. ఆమె వెంటనే సీసాను కిరణ్ దగ్గరకు తీసుకు వెళ్ళింది. చూడు కిరణ్, మన ఊరికి రంగులు తిరిగి తీసుకురావచ్చు అని చెప్పింది. కిరణ్ నమ్మలేదు. ఒక కుర్చీ, ఇంతేనా? మొత్తం ఊరు మారాలంటే చాలా రోజులు పడుతుంది అన్నాడు. వరుణ నవ్వింది. మనం ఒక్కసారిగా కాదు కిరణ్, కొంచెం కొంచెంగా చేద్దాం. రోజుకు ఒక రంగు, ఒక వస్తువు అని చెప్పి, ఆ సీసా నుండి ఇంకో బిందువును తీసింది. ఆ పసుపు రంగు బిందువు పడగానే, ఆ చిన్న మొక్క పచ్చగా మారి, దానిపై పసుపు రంగు పువ్వులు పూశాయి. నిరాసపురం కొద్దిగా మెరుస్తూ కనిపించింది. ఆ రోజు నుండి, వరుణ మరియు కిరణ్ రోజూ ఒక వస్తువుకు రంగు పూయడం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్లకు నిరాసపురం, అందమైన రంగుల ఊరుగా మారిపోయింది.